సో రావ్ బహదూర్ టీజర్ అయితే వచ్చింది 3 నిమిషాల 15 సెకండ్ల ఏంట్రా బాబు అని ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉంది అయితే మాత్రం ఈ పర్టికులర్ సినిమా మీద. నాకు ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ శాంటర్స్ నాకు చాలా ఇష్టం ఆయన ఏదైతే ఉంటుందో. అండ్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ముఖ్యంగా వెంకటేష్ మహా తీస్తున్నాడు కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. పాటలు నాకు ముఖ్యంగా మెలడీ చాలా బాగా ఎక్కింది నిజంగా. నేను అనుకున్నా కానీ చాలా చాలా వింటున్నా నేను, నాకు మంచి అనిపించింది. సో జూలై 3 నాడు వస్తుంది. మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేజర్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఫస్ట్ అయితే రియాక్షన్ చేసిద్దాం. ఏది మన రావ్ బహదూర్ 3 minutes 25 seconds. వాట్ ద హెల్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో లెట్స్ వాచ్ రావ్ బహదూర్ టీజర్. రే సూపర్ న్యాచురలా? చచ్చిపోయి చెప్పాను అతను 4 నెలలకి నీకు బతకలేదు. నా లైఫ్ లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు. ఏం చేయలేమంటారా డాక్టర్? హీఈస్ ఆల్రెడీ ఏ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఓకే, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా రహస్యం. ఒరే ఇది ఎటెటో పోతుందిరా ఇది. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదగపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. ఓకే, అర్థమైంది. నా పేరు రామప్ప. నా పేరు రేణుక. లవ్ స్టోరీ. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. కట్టు బాగుంది, ధైర్యం అనే సరే భయం. ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది బాబు. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. చెప్పినాడు. నేను సచ్చినాడా? బాగా ఉంటుందిగా. జస్ట్ టీజర్కే ఇంత ట్రైలర్కే ఎట్లుంటుందిరా? అమ్మో మహా ఉన్నాడు కదా దీంట్లో. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? కనీసం 2 భాగాలుగా. మ్యూజిక్ కొడుతున్నాడు రా బాబు ఎవరో వెనక. నేను ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరూ అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరి నేర్పితే వచ్చేది కాదు. మరి జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్గా శక్తులు సిద్ధిస్తాయి. దట్స్ సో ఫనీ. ఫన్నీ ఉంది ఐమ్ సీరియస్ బ్రో, సీరియస్లీ నాకు పిచ్చి ఎక్కేస్తుంది. స్మరణ్ సాయి మ్యూజిక్ కొడుతున్నాడు అయ్యా, నిజంగా చాలా బాగుంది. స్మరణ్ సాయి షార్ట్స్ అంటే లైక్ నేను అనుకున్న దానికన్నా వ్యాకీగా ఉంది. ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టీజర్. నేను అనుకున్న దానికంటే నా బర్త్డే నాడు వచ్చింది, యాక్చువల్లీ August 18 నాడు వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా వ్యాకీగా ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ ఏదో జరిగింది. రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ లైఫ్ స్టోరీ అంతా ఇదంతా జరుగుతుంది. క్లైమాక్స్ ఏదో జరుగుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నాడు. చాలా చెప్పాడు యాక్చువల్లీ ఈ పర్టికులర్ ట్రైలర్ అని చెప్పొచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంట్లో. సో ఈ క్యారెక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది తర్వాత బాగుంది. ఫస్ట్ భయం రావ్ బహదూర్ అంటే ఆబ్వియస్లీ చెప్పాడు కదా, భయం లేని యువరాజు. ఆ నుంచి టోటల్గా భయపడుతూ అనుమానపడుతూ ఏం చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ పిచ్చోడు అనుకోవడము. ఒకప్పుడు చాలా పెద్ద ముఖ్యంగా పరపతి ప్రెస్టీజ్తో బతికిన మనిషి సడన్గా ఆయన ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ పిచ్చోళ్ళ మారిపోయిండు అనే ఫీలింగ్ వస్తుంది దీన్ని చూసిన తర్వాత. చాలా ఎక్కుతుంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ చాలా బాగా పెట్టారు తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ చాయిసెస్ అని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ షార్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. వెంటనే ఈ షార్ట్ రావడం
చూసి భయపడడం. ఆ కట్టు బాగుంది ఇక్కడ. భయం లేని యువరాజు అంటది ఇక్కడ ఆమె. వెంటనే ఇక్కడ కట్ చూస్తే మాత్రం ఇక్కడ భయపడుతున్నాడు. అది అనిపించింది. వెంటనే మళ్ళీ ఇక్కడ మళ్ళీ యాడ్లిప్ డైలాగ్ రావడం, భయాలు అనుమానాలతోటి బతుకుతున్న మనిషి అని నాకు మంచి అనిపిస్తుంది. దిస్ ఇస్ గుడ్ మ్యాన్. వాట్ ద హెల్, చాలా డీటెయిల్ ఉందిరా. లైక్ దీనిలోకి పిల్లోడు రావడం, సెట్ ఇంత బెటర్ బడ్జెట్ మన బెటర్ అంటే లైక్ ఇదే లైక్ ఇది ఏ రకంగా ఎంత భ్రమ నడుస్తుంది, ఎంత రియల్గా జరుగుతుంది. ఐ థింక్ ఇదంతా రియల్గా జరగట్లేదు, ఆయన మైండ్లో జరుగుతుంది. పిచ్చోడైపోతున్నాడు. ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ బ్రెయిన్ అనే ఫీలింగ్ ఉంది. అండ్ చూపిస్తున్నారు మనకి ఇది డాక్టర్ అయినా వీళ్ళ ఫ్రెండ్ లివర్ ఫెయిలియర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నా కానీ ఇన్నేళ్ళు బతికిండు. సో ఇవన్నీ బాగున్నాయి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఇట్స్ రియలీ గుడ్. మేబీ ఆ లివర్ ఫెయిలియర్ వల్లనే ఏదో రావచ్చేమో ప్రాబ్లం అని. సూపర్ రా. నేను వెళ్ళిపోతా బ్రో, సీరియస్లీ వెళ్ళిపోతా. ఎందుకంటే సంగీతం చూసే వల్ల ఏంటంటే ప్రతిదాని సంగీతం గురించి మాట్లాడుతున్నాను కాదు, చాలా వ్యాకీ కాన్సెప్ట్. అంటే లైక్ ఒకవేళ తేడా కొడితే మొత్తానికి పోతుంది సినిమా, దారుణంగా పోతుంది సినిమా. నాకు నచ్చింది. అట్లాంటి ఒక వ్యాకీ కాన్సెప్ట్ మళ్ళీ రావు బహదూర్ వస్తుంది. సో ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ టు వర్క్. తెలుగులో మంచిగా ఉండాలి, సినిమాలు బాగా ఆడాలి, బాగా ఉండాలి. బాగా ఆడడం సెకండరీ, బాగా ఉండాలి. అరే ఇంకొక 5 years తర్వాత ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా సంగీతం కానీ మేబీ రావు బహదూర్ కానీ ఐ వాంటెడ్ రాకాస్ అయితే అంటే రాకాస నాకు అంత బాగా ఎక్కలేదు. బట్ స్టిల్ అట్లా ఇలాంటి సినిమాలు ఆడితే అరే 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆడకపోయినట్లు ఆడినా సెకండరీ. అది మంచి సినిమాలు ఉన్నాయనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా దాని రికగ్నిషన్ నాకు వచ్చేస్తుంది. నేను దాన్ని బాగా ఆలోచిస్తాను, నాకు అట్లా కావాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినాయనుకో, దీని మీద ఇది చూసి ఇంకొంతమంది డిఫరెంట్ కాన్సెప్ట్స్ లేదు తెలుగు వాళ్ళు ఇది కూడా చూస్తున్నారు. జస్ట్ ఏదో కమర్షియల్ మూవీసే కాకుండా ఇవి కూడా ట్రై చేస్తున్నారు, వీటికి కూడా ఛాన్స్ ఉంది మనం అని చెప్పడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నా ఫీలింగ్ అనుకో. అంటే ఈ మధ్యలో చాలా వరకు Tier 2, Tier 3 హీరోస్ కూడా దే ఆర్ గోయింగ్ ఇన్ యాక్షన్ బట్ ఈస్ కమర్షియల్ వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలు కావాలయ్యా. ఐ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో యా, ఇదంతా ప్రాస్థెటిక్స్ యాక్చువల్లీ, ఇదంతా ప్రాస్థెటిక్స్ అని పుట్ట పెట్టడం, ఇదంతా ఆయన కడుపు మీదే ఉన్నాయి బ్రో. లైక్ మేబీ లివర్ ఫెయిలియర్ రావడం నాకు తెలియదు, అయ్యా అనటం ఎట్లుంటుందో తెలియదు నాకు, దానివల్లే రావచ్చేమో మేబీ సిమ్టమ్స్ అవేమో తెలియదు. కానీ చాలా బాగుంది అసలు వర్క్ ద హెల్. అండ్ సత్యదేవ్ కుమ్మేస్తున్నాడు కదా దీంట్లో, ఎక్కడ చూసినా మంచి అనిపిస్తుంది. ఇట్స్ గివింగ్ మై ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఐ హ్యావ్ టు గో టు వాచ్ దిస్ మూవీ ఆన్ ద డే 1. ఖచ్చితంగా వెళ్తాను. ఏదో మాత్రం జూలై 3 ఆ రోజు ఆల్ఫా ఉంది, ఫస్ట్ ఇది చూసేసిన తర్వాత దాన్ని చూసేస్తాను. నాకైతే మాత్రం నచ్చింది రియలీ. నేను అనుకునే దానికంటే చాలా వ్యాకింగ్ ఉంది. నేను ఓకే ఇదేదో వెళ్తుందో అనుకున్నా, కానీ దిస్ టీజర్ రియలీ ప్రూవ్ మీ ఓకే ఇది కాదు ఇంకా చాలా ఉంది, యూ హ్యావ్ టు వాచ్ అని ఫీలింగ్. ట్రైలర్ ఇంకెంత బాగుంటుందో చూడాలి. టీజర్ దీంతో సరిపెట్టేస్తారా లేదా ట్రైలర్ కూడా వస్తుందో చెప్పాలి కింద. అండ్ యా ఐఎమ్ ఎక్సైటెడ్. ఖచ్చితంగా చూసేస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్ రే వ్యూస్ అయితే అంత పెరుగుతున్నాయి, సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే అంత తక్కువ నేను ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మారోజీ క్యారే. బాయ్.